లతా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెగోడీలు తయారు చేసుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, 2 టీ స్పూన్ల నువ్వులు, 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ల కారము, చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాం కాబట్టి దానికి 4 కప్పుల నీళ్లు పోసుకొని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరిగిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ వంట సోడా, 1 టేబుల్ స్పూన్ నూనె వేసి కలుపుకొని 1 నిమిషం పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత దీంట్లో ముందుగా కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవడం వలన పిండి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా మొత్తం పిండిని వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని కొద్దిగా చల్లారబెట్టుకోవాలి. 5 నిమిషాల పాటు చల్లారబెట్టుకున్నాక గోరువెచ్చగా అయిన తర్వాత ఈ పిండిని వేరొక ప్లేట్లోకి కొంచెం తీసుకొని మరొకసారి పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని ఇలా స్మూత్గా తయారు చేసుకున్న తర్వాత ఇందులోంచి కొద్దిగా పిండిని తీసుకొని చపాతీ పీటపై పెట్టుకోవాలి. మీరు చూస్తున్న విధంగా చేయితో రోల్ చేసుకుంటూ సన్నగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 2 అంగుళాల పొడవులో కట్ చేసుకొని 2 చివర్లు అతికించుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న చెగోడీని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో విధంగా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పిండిని చేయిలోకి తీసుకొని రోల్ చేసుకోవాలి. మీరు చూస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకొని 2 చివర్లు అంటించుకోవాలి. మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో తయారు చేసుకొని పెట్టుకోవాలి. మొత్తం పిండిని ఇలాగే చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న చెగోడీలను ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై మరొక మూకుడు పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకొని వేడి చేసుకోవాలి. ఈ నూనె వేడెక్కేలోపు ఒక చిట్కా. తలలో చుండ్రు ఉన్నవాళ్ళు ఎండిన సీతాఫలం గింజలను మెత్తగా పొడి చేసి ఆ పొడితో ప్రతిరోజు తలస్నానం చేస్తే చుండ్రు తగ్గిపోతుంది. ఇప్పుడు నూనె వేడెక్కింది.
దీంట్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చెగోడీలని వేసుకోవాలి. ఈ చెగోడీలు వేసుకోగానే నూనె బాగా నురగలు వస్తుంది. ఈ నురగ కొద్దిగా తగ్గిన తర్వాత గరిటెతో తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చెగోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత నూనెలోంచి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో వేసుకోవాలి. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చెగోడీలు రెడీ. ఇంకా ఎన్నో రుచికరమైన రకరకాల వంటలని మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాం. కావున మీరు ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ కానట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ కాగలరు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయగలరని కోరుచున్నాం. ఈ రెసిపీ టెక్స్ట్ కోసం lataChannel.comలో చూడగలరు. మరిన్ని రెసిపీస్ కోసం లతా ఛానల్కి సబ్స్క్రైబ్ కాగలరు. థ్యాంక్ యూ.